కాదిది కబ్జాకు అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు భూపకాసురులు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. అక్కడ 12 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా వెంచర్ చేసి 100కు పైగా ఫ్లాట్లను విక్రయించారు. అప్పుడు ఎంతో మంది నిరుపేదలు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడేమో రౌడీయిజం చేస్తున్నారు కబ్జా రాయిలు. షాద్నగర్లో ఓ బీజేపీ నాయకుడు అలజడి సృష్టించాడు. ఇంతకీ ఎవరతను? ఆయన చేసిన దౌర్జన్యాలేంటి? రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలంలోని ఓ బీజేపీ నాయకుడు రెచ్చిపోతున్నాడు. ఫ్లాట్స్ కొనుగోలు చేసిన అమాయకులపై జులుం ప్రదర్శిస్తున్నాడు. అర్ధరాత్రి దాటాక డోజర్లతో ఫ్లాట్ల హద్దులు చెరిపేసి దౌర్జన్యం చేస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన బాధితులపై దౌర్జన్యానికి దిగుతున్నాడు. పోలీసులను సైతం బెదిరిస్తున్నాడు. గుంపులుగా వెంచర్ లోపలికి ప్రవేశించి ఓ కట్టడాన్ని నేలమట్టం చేశారు. లాల్ పహడ్ చౌరస్తాలో కంకల్ రోడ్డుకు ఎడమవైపు 2013లో సర్వే నెంబర్ 86లో రెడ్ హిల్స్ రియల్ వెంచర్ ఏర్పాటైంది. మొత్తం 5 ఎకరాల 24 గుంటల్లో కొందరు వ్యక్తులు వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వానికి నాలా అనుమతితో 775 గజాల స్థలాన్ని గ్రామ పంచాయతీకి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అన్ని ప్లాట్లు 120 గజాల చొప్పున 157 ప్లాట్లు ఏర్పాటు చేసి 100కు పైగా ప్లాట్లను ప్రజలకు విక్రయించారు. చౌదరిగూడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల స్థలాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారు. అయితే బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయా శంకర్ నేతృత్వంలోని మరికొందరు రెచ్చిపోతున్నారు. ఇక సర్వే నెంబర్ 86లో గల రెడ్ హిల్స్ వెంచర్లో 12 ఏళ్ల క్రితం ఏర్పాటైన వెంచర్ ప్లాట్ల హద్దులు, రాళ్లను డోజర్ యంత్రం ద్వారా తొలగించారు. భూమిని రాత్రికి రాత్రే చదును చేశారు. పెద్ద యాదయ్య, సూరారం రాములు, యాదయ్య, మల్లేష్, నరసింహులు, చంద్రయ్య, రవి మరో 50 మంది వరకు వెంచర్లోకి ప్రవేశించి ప్లాట్ల సరిహద్దులను ధ్వంసం చేశారు. అదేవిధంగా మరుసటి రోజు బోయ శంకర్ ప్లాట్ కొనుగోలు చేసిన అమాయకులపై జులుం ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చంపేస్తాను, నరికేస్తాను, చీరి పారేస్తానంటూ బోయా శంకర్ బూతులతో విరుచుకుపడ్డ వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న గుడా ఎస్ఐ విజయ్ దర్యాప్తు చేస్తున్నారు. బోయా శంకర్ తదితరులపై 329(3), 324(4), రీడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భూమికి సంబంధించిన బంధువులు ఈ వివాదంలో రంగప్రవేశం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, నిబంధనల ప్రకారం వీరి వద్ద ఎలాంటి డాక్యుమెంట్ రికార్డు లేదని, కోర్టుకు వెళ్లినా కూడా ప్రయోజనం లభించలేదని, అందుకే దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధితులు పేర్కొంటున్నారు. బోయా శంకర్ తదితరులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు వాపోతున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కరుణించి ఈ రౌడీయిజం దౌర్జన్యాల నుండి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. మమ్మల్ని ఆదుకోండంటూ పలువురు కంటతడి పెట్టుకున్నారు. రూపాయి కూడగట్టి ఆనాడు ఇండ్ల స్థలాలు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఇక్కడ ఇండ్ల స్థలాలు వదిలేయాలని, లేకపోతే ఇక్కడే పునాదులు తీసి అందులో పాతేస్తానంటూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు. శంకరు వీళ్ళు నరసింహులు వీళ్ళందరూ జోరారావు చంద్రయ్య వీళ్ళందరూ వచ్చి మాకు బెదిరించుకం కొట్టుకం చేసుకోమైంది సార్. ఇటు ఏమన్నా కూడా ఇంకా ఆడోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు వచ్చి మొన్న ఆమె బీపీ ఎక్కువయ్యి ఆమె కింద పడి కుట్లువాడి హాస్పిటల్కి పోయింది. మమ్మల్ని ఎవరు పట్టించుకునేటట్లు లేరు, ఎవరికి చేసేటట్లు లేరు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. మొన్న రాత్రి వచ్చి మొత్తం దున్నీరు ఏం చేయాలి సార్? మేము మా పిల్లలు మేము పొట్ట చెల్లో పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. మా బాధ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు చర్య తీసుకుంటలేరు. మా పైన ఎవరు పట్టించుకుని నాదు లేరు, ఏం లేదు చేయాలి. ఎమ్మెల్యే సాబు గారు మాకు న్యాయం చేయండి. 150 మంది కుటుంబాలు ఉన్నాం సార్. మేము అందరం పేద రైతులం. రూపాయి జమ చేసి మేము ఇక్కడ వనుకున్నాం, కూలీనాలు వేసుకొని చెప్పి మాకు న్యాయం చేయాలంటని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏం చేయలేదు సార్. మేము మా బతుకు ఎవరు చేసలేరు. మీరు కూడా పట్టించుకోండి సార్. మేము అన్యాయం చేస్తలేదు. మేము 13-14 సంవత్సరాలు అయితే తీసుకోండి. మాకు న్యాయం చేయాలని మీకు పాదాలకు నమస్కారం చేస్తాం సార్. మేము అధికారం అండతోనో లేక బీజేపీ పెద్దల హామీతోనో బీజేపీ నాయకుడు బోయా శంకర్ రెచ్చిపోతున్నాడు. బాధితులపై రౌడీయిజం చేస్తూ వారి ప్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక దీనిపై స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.